ఇక గండ ప్రాంతరతి అనేటువంటి ఈ 6వ కుమారుడు అర్ధ ముహూర్త గండాంతరంలో ఉండి సమస్త కార్యారంభాల్ని శుభకర్మల్ని అనసూయతను నాశనం చేస్తూ ఉంటాడు. గండ ప్రాంతరతి అంటే వాడు ముహూర్తాన్ని చూస్తూ ఉంటాడు. ఆ ముహూర్తంలో పని అనేది అందుకనే కంగారు పడేది పురోహితులు. ముహూర్తం దాటిపోతోంది అని 48 నిమిషాలు, మరి అసలైతే 24 నిమిషాలు, అంతలో ముహూర్తం. 24 నిమిషాల్లో కూడా పని చేసుకోలేమా అండి? అనుకున్న పని అంత టైం సెన్స్ ఉండదా మనకి? 24 నిమిషాల్లో అనుకున్న పనిని ప్రారంభించలేమా? వెళ్ళాలి అంటే 24 నిమిషాల్లో ముహూర్తం. 24 నిమిషాల్లో మాంగళ్యం కట్టలేని వాడు భార్యను ఏం చూసుకుంటాడు? 24 నిమిషాల్లో వాడు ఒక మాంగళ్యం కట్టడానికి 24 నిమిషాలు వాడికి సరిపోలేదంటే వాడికి ఏం టైం సెన్స్ ఉంది? వాడు రేపు భార్యను ఏం కాపాడుతాడు? అందుకనే ముహూర్తం. గుర్తుపెట్టుకోండి, టైంకి వస్తాడు ఇంటికి. టైంకి తాళి కట్టిన భర్త టైంకి వస్తాడు ఇంటికి, బాగా చూసుకుంటాడు భార్యని, అంతే. అరే, నువ్వు అతి ముఖ్యమైన నీ జీవితంలో పెళ్ళి, ఒక కొత్త జీవితంలో అడుగు పెడుతున్నావు, దాన్నే ముహూర్తానికి చేసుకోలేని వాడివి ఇంకా రేపు జీవితాన్ని ఏం గడుపుతావు నువ్వు టైంకి? అందుకే ముహూర్తం కావాలా వద్దా? కావాలి, అందుకోసం ముహూర్తం. ఏమండి, ఇది ఈ ముహూర్తానికి నేను రాలేను, బిజీగా ఉన్నానంటే ఇంకా రేపు భార్య నేను చూస్తాడు వాడు, అందుకో ముహూర్తం. లేదండి నేను మేకప్ చేసుకుంటున్నాననే భార్య భర్త నేను చూస్తుంది, ఇద్దరు. ఏమా ముహూర్తానికి ఎందుకు రాలేదు? లేదండి నా మేకప్ ఇంకా కాలేదు, మీరు ముహూర్తం తర్వాత పెట్టుకోండి అనింది అనుకోండి ఆవిడేం భర్తను చూస్తుంది. ఇద్దరు, ఎవరు వీళ్ళ వాళ్ళని కాదు, ఇద్దరు కూడా. ఇద్దరు ఆ సమయంలో ముహూర్తాన్ని పాటించాల్సిందే, అవునా కాదా? మరి ముహూర్తం అనేది ఆ టైం సెన్స్ని మనకి నేర్పుతుంది. సమయ ప్రజ్ఞ అనేది లేకపోతే జయం అనేది కలగదు. సమయ ప్రజ్ఞ కావాలి. ఆ సమయంలో ఆంజనేయ స్వామి మనకి సమయ ప్రజ్ఞ చూపించాడు. విశ్రాంతి తీసుకోండి, ఇప్పుడే బయలుదేరాను, అప్పుడే విశ్రాంత. నేను చేరి సీతామ్మవారిని దర్శించేంత వరకు విశ్రాంతి లేదంతే. సమయ ప్రజ్ఞ అది నేర్పాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ భక్తులు మనం నేర్చుకోవద్దా? అది అయిపోవాలి, పని దిగామంటే అయిపోవాలి, అయ్యేంతవరకు కదలకూడదు, అంతే. సమయ ప్రజ్ఞ అది. అందుకోసం ఒక ముహూర్తం పెట్టుకోవాలి. ఇది ముహూర్తం ఖచ్చితంగా. యోగాభ్యాసం చేసేవాళ్ళు కానీ లేదా లౌకికంగా ఏవైనా సాధనలు కావాలి అనేవాళ్ళు తప్పకుండా టైం సెన్స్, ఆ టైంలో ఆ పని అయిపోవాలంతే. ఒకే టైంలో ఒకే రకంగా నువ్వు అభ్యాసం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీకు సిద్ధి కలిగి తీరుతుంది, అంతే. అది కాలానికి ఉండే మహిమ, కాల ప్రభావం అటువంటిది, అంతే. ఆ సమయంలో ఆ పని అంతే, అది నీకు తడుతుంది, అంతే. ఆ సమయానికి కాల మహిమ అది, కాలం శక్తి అది. ఈరోజు ఎప్పుడో చేసి మళ్ళీ 3 రోజుల తర్వాత ఎప్పుడో గుర్తు చేసుకుని అట్లా కాదు. ఒకే పద్ధతిలో నైరంతర్యం అభ్యాస, నిరంతరంగా అదే సమయానికి చేసే అలవాటు చేసుకోవాలి, లేకపోతే ఎట్లా? అందుకోసం ముహూర్తం. ఏంటి ముహూర్తాలంటే మంచి సమయం అది, అన్నీ చూసి జాగ్రత్తగా అందరికీ అనుకూలంగా ఉండే రోజు అన్నీ కనుక్కొని అటువంటి సమయాల్లో ముహూర్తాలు పెడతారు. దాన్ని మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అందుకోసమని అట్లా చాతుర్మాస్యం గురు పూర్ణమికి ప్రారంభమైంది. ఎందుకంటే ఆ రోజు గురు పూజ చేసుకుని చక్కగా మంచి ముహూర్తం చూసుకుని ఆ రోజు చాతుర్మాస్యం ప్రారంభం చేస్తున్నాం. యతులైన వాళ్ళే ఆ కాలంలో ప్రారంభం చేస్తూ ఉంటే మంచిగా, అది అనేది ముహూర్తమే కదా. అంతా గురు పూజ అయిన తర్వాత అప్పుడు సంకల్పం చేసుకోవాలి. ఇట్లా ప్రతిదానికి ఒక మంచి ముహూర్తం అనేది ఉంటుంది. దానివల్ల మన మనస్సు కుదుట పడుతుంది. అప్పుడు మనం చేసే పని కూడా మనకి సిద్ధిని ఇస్తుంది. దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇక అటువంటి వాడి శాంతి కోసం ఇక ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దల ఆశీర్వాదం, మంత్రాలు తెలిసిన వాళ్ళ ఆశీర్వాదం, లేదా దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళతో ఆశీర్వాదం, దేవతలను స్తుతించటం, మూల నక్షత్ర శాంతి. మూల నక్షత్ర శాంతి, కొన్ని నక్షత్రాలకి శాంతి చెప్పారు. ఇటువంటి దోషం పోయేందుకోసం మూల నక్షత్ర శాంతి చేసుకోవాలి. మనం చేసుకున్నాం కదా మూల నక్షత్ర, అన్ని నక్షత్రాలకి శాంతి చేసుకున్నాం మనం. దాంట్లో మూల నక్షత్ర శాంతి అది కూడా చెప్పారు. ఇక గోమూత్రము, తెల్లని ఆవాలతో స్నానం. గోమూత్రం బకెట్లు పోసుకోమని కాదు అభిప్రాయం. మళ్ళీ గోవు భయపడి పారిపోతుంది, అమ్మ వచ్చాడు రా వీడు నాయన అని. అమ్మ తల్లి గోమాత బకెట్ అంటే ఎక్కడ బకెట్, నీకు కష్టం. ఇది చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. అట్లా కాదు,
కొంచెం అంతే, కొంచెం తీసుకో, దాన్ని చక్కగా నీళ్లలో కలుపుకో, దాంతో స్నానం చేయి. లేదా శుద్ధంగా అదే ఎంత దొరికిందో అదే పోసుకో, దాని మీద మళ్ళీ స్నానం చేయి. లేదా అది అయిన తర్వాత ఇంకా స్నానం చేయొద్దు, ప్రోక్షణ చేసుకో, అయినా సరిపోతుంది. గోమూత్రం, తెల్లని ఆవాలతో స్నానం, ఆ నక్షత్రాల్ని గ్రహాల్ని పూజ చేసుకోవటం, ఇక నక్షత్ర గ్రహ శాంతి చేసుకోండి. దాంతో గండ ప్రాంతరతి అనేవాడు శాంతిస్తాడు అనే మాటను చెప్పి ధర్మ సంహిత గ్రంథాల్ని, ఉపనిషత్తుల్ని, శాస్త్ర గ్రంథాల్ని శ్రవణం చేయాలి, పఠనం చేయాలి. ప్రతిరోజు సద్గ్రంథ పఠనం అనేది అలవాటుగా పెట్టుకోవాలి. మనకు తెలిసిన గ్రంథమే రామాయణం, మనకు తెలిసిన కథే, ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలి. అప్పుడే నువ్వు నీ ధర్మాన్ని సరిగ్గా పాలిస్తున్నట్టుగా అర్థము, అది మర్చిపోవద్దు. నేను రోజు గుడికి వెళ్తాను, నథింగ్ డూయింగ్. నువ్వు గ్రంథం చదవాల్సిందే. సద్గ్రంథ పారాయణ పఠన అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. దత్తదర్శనం కానీ ఇంకొకటి కానీ ఏదో ఒక సద్గ్రంథ పఠనం ప్రతిరోజు మనం చదవకపోతే మనం ధర్మాన్ని కాపాడినట్టు కాదు. ఇతరులకు అందరికీ కూడా గ్రంథాలే ప్రధానం. మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నా కూడా గ్రంథం ప్రధానం కాదు. మనకి సద్గ్రంథ పఠనం అనేది చాలా అవసరం. తెలిసిన కథ నిద్రపోతూ అయినా చదవండి, పర్వాలేదు. మీకు బోరు కొట్టి నిద్ర వచ్చినా పర్వాలేదు, ఏం చదివారో మర్చిపోయినా పర్వాలేదు, కానీ ప్రతిరోజు చదవండి, అభ్యాసం పెట్టుకోండి. ప్రతిరోజు ఏదో ఒక గ్రంథంలో ఏదో ఒక పేజు పారాయణ చేయండి. ఆ అలవాటు పెట్టుకోండి. మీ జీవితంలో వచ్చే మార్పుని నాకు చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్పను, ఏమవుతుంది మీరే చెప్పండి. ప్రతిరోజు కనీసం 10 పేజీలు చదువుతారు. బాగా ఎవరు లైఫ్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు కనీసం ప్రతిరోజు ఒక 10 పేజీలు చదువుతారు. ఏదైనా సరే మంచి విషయం చదవాలి. చదవటం అనేది అలవాటుగా పెట్టుకోవాలి. పేపర్ తెచ్చుకున్నారు, పేపర్లోనే మంచి వస్తాయి, దాన్నైనా చదవండి. మంచి మంచి వెతికి రాస్తారు వాళ్ళు, అవన్నీ చదువుకోండి, మంచిది. అలా ప్రతిరోజు చదవటం అనేది అభ్యాసం పెట్టుకుంటే ఎన్నో గ్రహాలకి దాంతో శాంతి అవుతుంది. అది చెప్పారు. జన్మ మరియు సంసారాల్లో వివేకం ద్వారా దోషాల్ని తెలుసుకుని వాటిని నిందించాలి అంటే దూరంగా పెట్టాలి. జన్మపై విరక్తిని పెంచుకుని తిరస్కరించాలి. అది సద్గ్రంథ పఠనం వల్ల అవుతుంది. వైరాగ్య ప్రాప్తి అనేది మంచి గ్రంథాలని వినటం, చదవటంతో అవుతుంది. చదవాలి. భగవద్గీత కంఠస్థం చేసేసారు కదా, ఇప్పుడు అర్థం చదవండి. మనకి స్వామిజీ వారు గీతా స్వర ప్రస్తారం ఇచ్చారు కదా, చదవండి హాయిగా చక్కగా. కొంచెం జటిలమైన విషయాలు వచ్చినప్పుడు కొద్దిగా వేగంగా వెళ్ళండి, మళ్ళీ తర్వాత వెనక్కి రండి, అది చదువుకోండి. భాగవతం చదువుకోండి, దశమ స్కంధం ఉంది, లేదా మంచి మంచి గ్రంథాలు వచ్చాయి, అన్ని గ్రంథాలు చదువుకోండి, పారాయణ చేయండి. అన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. అట్లా జన్మపై ఆ రకంగా మనం వైరాగ్యాన్ని పెంచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇలా చేయటం వల్లే ఆ గండ ప్రాంతరతి అనే దోషానికి శాంతి కలుగుతుంది. వాడు ఆగ్రహాన్ని విడిచిపెడతాడు.